గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మై డియర్ స్వీట్ కాంచన, నేను నిన్ను ప్రేమించాను. మనిద్దరం కలిసి హ్యాపీగా తిరిగాం. పార్కుల్లో, సినిమా హాల్స్ లో ఈవినింగ్ స్పెండ్ చేశాం. ఎన్నో రాత్రులు లాడ్జిల్లో గడిపాము. నీ కాలేజ్ ఫీజు కట్టాను, నీకెన్నో గిఫ్ట్ కూడా కొని పెట్టాను. లాస్ట్ మంత్ నీకు కడుపు వస్తే అబ్బా నాకత అమ్మాయికి 5,000 ఖర్చు పెట్టి సీక్రెట్ గా అబార్షన్ కూడా నేనే చేయించాను. ఇన్ని చేశాక ఇప్పుడు నన్ను వదిలేసి వేరే డబ్బున్న ఎన్ఆర్ఐ స్టూడెంట్ ని మరిగావా? ఇది నీకు న్యాయమేనా? ఈ లెటర్ అందరూ చదివితే నా బాధ అర్థం చేసుకుని ఏ ఒక్క స్టూడెంట్ అయినా, లెక్చరర్ అయినా, ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా నీకు నీకు నచ్చజెప్పి మళ్ళీ నిన్ను నాకు అప్పగిస్తారన్న ఆశతో నా ఈ ఓ పాజిటివ్ బ్లడ్ తో ఈ లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ చదివాక కూడా నీలో మార్పు రాకపోతే, నువ్వు నా దాని కాకపోతే ఈ కాలేజీలో రేపు ఈ పాటికి నేను ఉండను. నా శవం ఈ చెట్టుకు వేలాడుతుంది. ఆ చెట్టుగా కాదు, పక్క చెట్టు. ఇట్లు ఓ అభాగ్య వంచిత ప్రేమికుడు. ఏంటిది? అది ఇప్పుడు చచ్చిన పావురా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి కుక్కలాగా వస్తుంది. మేం పిలిచిన వస్తుంది. పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. అది ఏంటిది కాంచన? నాకేం తెలియదు సార్. ఎందుకు తెలియదు? చాటన్ ఉత్తరం అక్కడ వేలాడుతుంటాను, మాకు తెలియదు మరి. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి సార్. నా ఎడ్యుకేషన్ ని పాడు చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. నీకు టీసీ ఇచ్చేస్తాను, వెళ్ళిపో. కాంచన అటువంటిది కాదు సార్. మీరంత హార్డ్ డెసిషన్ తీసుకోకండి సార్. తీసుకోవాలమ్మా, లేకపోతే ఈ కాలేజీలన్నీ మ్యారేజ్ బ్రోకర్ ఆఫీసులు అయిపోతాయి. ఇలా వదిలేసాం అనుకో, ప్రతి వాడు రెడ్డింగ్ తో లెటర్ రాయడు, బ్లడ్ అని పేరు ఎట్టడం. మాస్టర్ ఏంటా ఒకసారి లెటర్ సీరియస్ మ్యాటర్ లో ఉన్నాం. సార్ నేనే వస్తాను. నువ్వు రాకు, ఆడంగా ఉన్నారు, నేనే వస్తాను. ఏం సార్ మీరు? ఏంటయ్యా అవతల లైఫ్ ప్రాబ్లం. లావుతాడేంటి? కాంచన చెప్పింది నిజం, తనకేం తెలీదు. ఈ ఉత్తరం రాసింది ఎవరో తెలుసా? నేను. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాను. నువ్వు తాగబోతు రన్నైనా నేను పెళ్లి చేసుకోను అని రిఫ్యూజ్ చేసింది. న్యాచురల్. ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి నేను. ఎలా ఎలా అందుకే ఎల్లరి పని చేశాను, ఈ ఉత్తరం రాశాను. ఇట్ ఈస్ నాట్ బ్లడ్. అది నాకు తెలుసురా. దిస్ ఈజ్ రెడ్డింగ్. నో, తిలకం, సెంటిమెంటల్ టచ్ ఇచ్చాను. సార్ ఈ చేతులు కాదు సార్, ఇది టై కాదు సార్, మీరు కాదు సార్. సార్ ఆ అమ్మాయిని మీరే ఎలాగైనా ఒప్పించాలి సార్. సార్ మీరే ఒప్పించాలి సార్. మొత్తం కాలేజ్ అంతా కలిసేనా సార్ అమ్మాయిని ఒప్పించాలి సార్. మీరే సార్, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. సార్ మీరేదో ఒకటి చేసి ఒప్పించాలి సార్. టెన్షన్ ఏంట్రా సూరి, ఎంత పని చేసావురా? నువ్వు మెక్డోల్ తాగుతావు అనుకున్నాను కానీ ఇలా జీవితాలు తాగుతావు అనుకోలేదు. ఫుల్. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వీడికి ఇష్టమైనప్పుడు నాతో చెప్పడొచ్చు కదా, నేను ఒప్పించాను కదా. చెప్పలా? యు ఫుల్. లేదు, సీన్ త్వరగా ఫినిష్ చేయరా. నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమేనా? ఎస్. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. రే, ఒకవేళ ఆ అమ్మాయి తాగుడు మానేమంటే మానేస్తావా? మానేస్తాను. మానేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? ఇప్పుడే చేద్దాం, వెంటనే చేసేద్దాం. టెన్షన్ ఫీల్ ఆపండి సార్, ఆపండి. వాడితే టెన్షన్. ముహూర్తం మంచిది కదా? ముహూర్తం మంచిదే సార్, కానీ ఆ ఉత్తరాతం రాయలేదు సార్. అబద్ధం, నేనే రాశాను. నువ్వు రాయలేదు. నేనే రాశాను. రాయలేదంటుంటే నేనే రాశాను. అతను రాయలేదా నీకెలా తెలుసు? అతను రాయలేదయ్యా మగడా. నీకెలా తెలుసు? అది భగవంతుడా, నేనే రాశాను. ఉన్నది ఒక్క ఉత్తరం, ఎంతమంది అలా రాశారయ్యా? హలోలైన రాశారా? లేదు సార్, వాడు చెప్పిన డైలాగులని వాడి కావు సార్, నావి.
ఆ అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఈ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆ అమ్మాయిని ఆ లొంగ తీసుకొని ఆలోచించే టైంలో కొందరు కోతుముక్కలు చెప్పిన మాటలు విని నేనే పనిచేశాను సార్. ఆ అమ్మాయి అన్పాపులర్ నా చుట్టూ తిరుగుతాను నమ్మి నేనే ఉత్తరం రాశాను సార్. సార్ ఆ టీసీ ఏదో నాకు ఇవ్వండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయికి సింగిల్ టీ ఇప్పించండి సార్. టీ ఎవరికి ఇవ్వాలో టీసీ ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది నేను. మీరేనా సార్? నేనే. నేను వేరే వాళ్ళు అనుకున్నాను సార్. అనుకోవద్దు, నువ్వు టెన్షన్ పడకు. సారీ సార్, ఈ నిజం వీడితో చెప్పించడానికి నేను ఈ డ్రామా ఆడాను. రే, ప్రేమంటే భూమి నుంచి పుట్టిన మొక్కలా ఉండాలి కానీ చెట్టు నుంచి తుంచిన చిగురులా ఉండకూడదురా. పెళ్లి అనేది ఇష్టాయిష్టాల మీద జరగాలి కానీ ఇలా డ్రామాల వల్ల జరిగేది కాదు. కాంచనా, కాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పు. సార్, ఫస్ట్ పీరియడ్ అలౌ చేస్తే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం. 2 పీరియడ్లు ఎలా చేస్తాను? వెంటనే చేసి నాకేం టెన్షన్ తగ్గుద్ది. థ్యాంక్ యూ సార్. ఆడ విద్యార్థులంతా పెళ్లి పేరంటాలు కండి. హాస్టల్ మెస్కెళ్ళి బియ్యం పసుపు కలిపి అక్షంతలు చేయండి. నూనె తాడికి పసుపు కమ్ము కట్టి తాడి పట్టులు చేయండి. కదలండి. కాలేజీ పెద్దలందరూ పెళ్లి పెద్దలు కండి. స్టూడెంట్స్, మీ స్కౌట్ బ్యాండ్ ని పెళ్లి బాజా భజంత్రులు చేయండి. సూరి, ఈ క్షణమే ఈ కాలేజీ కళ్యాణ మండపం అవుతుంది. దానికి నువ్వు పురోహితుడివి కావాలి. శుభం భూయాత్. అలీ ఖాన్, నువ్వు రాసిన ఈ ఉత్తరం శుభలేఖ కావాలి. నువ్వు తెలుగింటి పెళ్లి కొడుకు కావాలి. తీసుకురండి పెళ్లి కూతురు. బంగారు బొమ్మ రావేనే, కాలేజీ పెళ్లి జరిగేనే. ఇటువంటి అందరికి అక్షంతలు లేవరా? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. కాలేజీలో హిస్టరీ చదవటం కదా, హిస్టరీ చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గోత్రం ఏంటి? గోలి. గోలి గోత్రోద్భవస్య ఆలి నామధేయస్య. ముక్కు పట్టుకో. నాది కదా నీది. ఓం ధ్రువం ధరాజ తల్లి పట్టుకో. వరుణం ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రష్టాగ్ని తాలి కట్టు. రాష్ట్రం ధారాం ధ్రువం. ఇక్కడ కదా, అక్కడ కదా. అక్కడ ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవం శరదాం శతం. స్కౌట్ బ్యాండ్, స్కౌట్ బ్యాండ్, అక్షతలేండి, అక్షతలేండి. ఓం శతమానం భవతి శతాయుః పురుష ఆయుష్యే. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కాలేజీలో స్ట్రైకులు చేసే వాళ్ళని చూసాం కానీ ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళని చూడలేదా? థ్యాంక్ యూ అండి. ఒకసారి ఇది పట్టుకోండి, ఇప్పుడు వస్తాను. ఈ బ్యాలెన్స్ ఉంచాడేంటి అంటే ఈ కాలేజీలో ఇంకో పెళ్లి ఏదో జరగబోతుందన్నమాట. హలో సరోజా. హాయ్. హలో పెళ్లి పెద్ద గారు, మీ పుణ్యం ఊరికే పోదులేండి. మీకు నచ్చిన అమ్మాయితోనే మీ పెళ్లి కూడా జరుగుతుంది. ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో కానికి కాంచనికి 6 గంటలకు రిసెప్షన్, 11 గంటలకు ఫస్ట్ నైట్, 12 గంటల ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓన్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్. మీ ఇద్దరిని కూడా సెలెక్ట్ చేశాను. తప్పకుండా రావాలి. సరే. ఏమండి, మీరు కూడా తప్పకుండా రావాలి. నేను రాను. అయ్య బాబు, అదేంటండి అలా వెళ్ళిపోతుంది? రమ్మన్నాం అంతే కదా. ఏమండి, ఆవిడని కూడా తీసుకురండి. రానని మొహం మీదే చెప్పేసింది కదా, ఇక రాదు. మీరు వెళ్ళి ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. అది రాననుకుంటే ఎవరొప్పించినా రాదండి. ఎలాగైనా తీసుకురండి. చూడండి, నేను వస్తాను, దాని కూడా నాకు పెట్టకండి. ఆవిడ కూడా వస్తే బాగుంటుంది. సరే, నేను కూడా రాను. మీరండి, ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని. ఆవిడ రాదు. మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, డిసప్పాయింట్ అవుతారు. అబ్బే, అది కాదండి, ఆవిడ రాదు. రాదంటే అర్థం చేసుకోరే. షాదీ ముబారక్, షాదీ ముబారక్. బిర్యానీ రెడీ అయిపోతుంది రోయ్. అమ్మో అమ్మో. ఇదిగే. ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసేసుకోవాలా? అదే కుదరదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నా వల్ల కాదు. ఆధార్ కార్డు కూడా ఏదో ఈ పేపర్లో రాసిచ్చాడు, ఇక చూసుకో. ఏడ్చాడు. అవును, ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసావరా? అది రేపు చెప్తాను. లోపల రండి, పంచ. ఆగండి, ఇంకా టైం ఉంది. 11-5 నిమిషాలు ముహూర్తం. ఈరే నెక్స్ట్ ఇయరా? ఈరే సర్లే, వెళ్ళి పని చూసుకో. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తెరవండి. మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను. వర్దిల్లండి. మంచి సోర్స్ వినిపిస్తున్నాయి.
మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి, అందుకే దమ్కా బిర్యానీ చేయించారు. బిర్యానీ? అబ్బో. నువ్వు బ్రాహ్మణుడు కదా, బిర్యానీ ఏంటి అలా తోసేస్తావు? నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా. దోషంరా. అమ్మాయి ఏమో హిందూ, అబ్బాయి ఏమో ముస్లిం. బిర్యానీలో పులిహార కలుపుకొని తిన్నారనుకో దోచపోతుందట. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మేక, ఇది కోడి, ఇది గుడ్డు. మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక, కోడి, గుడ్డు అని భేదాలు ఉంటాయి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నాన్ వెజిటేరియన్. మాస్టర్, మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా. మాకు జన్యం ఉంది, మేము తీసేయగలం. మెల్లగా కాలుతుంది. ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను. లోపలికెళ్ళగానే మంచి వెలుగుతుంది అని. అబ్బా, ఇవన్నీ నాకు తెలిసే, సినిమాలో చూసాను. లైట్ ఆర్పేశాను, తర్వాత ఏం చేయాలో చెప్పు. ఆర్పేస్తావే, నీకన్నీ తొందరే. ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, నాటు వెయ్యాలి. ఒరే ఖాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు. ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది. ముల్లులా చూసుకున్నావనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు. మొదటి రాత్రి అంటే ఓ లబలబలాడిపోవడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడి కుయ్యాలి. చాలా వెళ్ళి బిర్యానీ తిను, చెప్పే గాని పేలా. నీకన్ని పరాసికాలే. రండి, అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు. గ్రేట్. పదండి పదండి, దయచేయండి, రండి. ఏంటి తాలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ కనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు. బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. వెళతావమ్మా, వెళతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతోందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో మేమిద్దరమే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్లయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తావ్? నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజా. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా? అయితే అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి, ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్, జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమైన నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగటాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరు ఇచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ల మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి. తీసుకుంటుంది. తీసుకుంటుంది కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ ముక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు వెళ్ళని చెప్తాను. వెళ్ళండి. ఏ కంచు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, బట్ హీ ఇస్ లిటిల్ బిట్ వరీడ్ మ్యాన్. ఏయ్, డోంట్ బి హార్ష్ హియర్. హాయ్ కళ్యాణి, హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి ఇవాళ నీ బర్త్డే మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే అని నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రెజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే.
ఏమి ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.